కలిసి ఉంటుంది, కుటుంబం కలిసి ఉంటుంది, ఆ యొక్క జీవితం కూడా కలిసి ఉంటుంది. ఆ భార్యాభర్త నుంచి తర్వాత సమాజం నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రపంచం. అంటే స్టార్టింగ్ భార్యాభర్త కలిసి పిల్లల ద్వారా వస్తేనే ఆ సమాజం అంతా బాగుంటుందని మనకు తెలుసు, వాక్యం కూడా చెప్తుంది. అయితే ఈ భార్య ఎవరు, ఈ భర్త ఎవరు అని చూస్తే భార్య ఎవరు కాదు, నేను మీరందరం కలిసి స్త్రీ అయి ఉన్నాం. సంఘము స్త్రీ అయి ఉన్నది. ఇదిగో ఈ స్త్రీ సంఘం కోసం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రాణం త్యాగం చేశాను, నువ్వు నా కోసం ఏం చేస్తావు అని చెప్తుంది దేవుడు. అర్థమవుతుందా? నేను ప్రాణత్యాగం చేశాను, నేను నీ కోసం వధువునే వచ్చి నీ కోసం ప్రాణత్యాగం చేస్తున్నప్పుడు నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అని దేవుడు ఇప్పుడు వాక్య పరంగా మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. ఈ విధంగా ప్రశ్నించినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలంటే, ముఖ్యంగా నేను కూడా దేవా పరిశుద్ధంగా నేను ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, నీ సంఘంలో ఉంటాను, లోకంలోకి నేను వేరే నీ యందు నేను జీవిస్తానని మీరందరూ కూడా ఆయనకి ఫలితం అనేది మనము ఇవ్వాలి. కంపల్సరీ ఆయనకి మనం ఫలితం ఇచ్చినప్పుడు, మన ప్రకారంగా మనం ఆయనకి ఫలితం ఇచ్చినప్పుడు ఆయన మనకు కంపల్సరీ ఇంకా అధికమైన ఫలితాన్ని మనకి ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆయన ఫలితం ఇచ్చేసాడు. మీరందరూ చిన్నమాట నా కష్టం చేయాలను, నా పుట్టి తీయాలను, నా బాధ చేయాలను, నా వ్యాధి పోవాలను, లేకపోతే నేను ఇంకా అభివృద్ధి చెందాలను, నాకు పిల్లలు కావాలను, లేక నాకు మగబ్బాయే కావాలను, లేకపోతే నా మగలకు ఆడపిల్లే కావాలను, ఇవన్నీ ఆయన మనం ఇంకా చెప్పగలదండి. ఆల్రెడీ ఆయన మనకి ఇచ్చేసాడు, ప్రాణం ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన మనం అడగాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రాణమే ఇచ్చాడు. ఇప్పుడు ఏమున్నా అదే చెప్తున్నాను, ఇందాక చెప్పాను. నీకోసం మా కోసం ఆయన ఏం ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. నేను నీ కోసం ప్రాణం నేను ఎవరైనా, లేకపోతే నేను నీ కోసం నా రక్తాన్ని నీ కోసం ఎవరైనా, లేదా నేను నీ కోసం నా కనీసం నా యొక్క చేతిలో డబ్బులు కూడా నేను నీ కోసం ఎవరైనా, అలాంటిది నిత్యుడైన దేవుడు అంటే మనకి కనబడని ఒక కాలము, కనిపించిన కార్యము, కానీ మన మనసుకు ఆలోచనలో లేని ఒక కార్యము. మనకు కనిపించిన కార్యము, మనకి మనస్సుకు ఆలోచన లేని ఒక కార్యము దేవుడు చేసి వెళ్ళిపోన్నాడు. ఆయన పేరే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఈయన అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఇటువంటి కార్యము ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, నా ఇంట్లో కానీ, మాకు నేను కానీ ఈ కార్యం నేను చేయలేను. ఆది అందు అంతం వరకు ఏ భక్తులు చేయలేదు. అబ్రహాము చేయలేదు, ఇస్సాకు చేయలేదు, యాకోబు చేయలేదు, ఇర్మియా చేయలేదు. అంతెందుకు భక్తులైన మోషే కూడా తన జనులను తిట్టినందుకు తన స్వధీనము సాధీనపరచుకోలేకపోయాడు. మోషే కాలేబు ఆయన తప్ప, యెహోషువ తప్ప మోషే వెళ్ళలేకపోయాడు. అంటే మరొకసారి చెప్తున్నాను చూడండి, వీరందరూ కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ భక్తులందరూ ఒకటే చేయగలిగారు, ప్రార్థన చేయగలిగారు, లేకపోతే దేవుని స్తుతించగలిగారు, మీకు నాకు బుద్ధి చెప్పగలిగారు, గట్టిగా అయితే గద్దించగలిగారు, లేదా దిద్దుబాటు చేయగలిగారు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగాలు మాత్రమే చేయలేదు. అయితే కొంతమంది భక్తులు దేవుని కోసం ప్రాణత్యాగం చేశారు, యేసు ప్రభువు కోసం ప్రాణత్యాగం చేశారు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసింది ఎవరు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. 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 అటువంటి మన యేసు ప్రభు మనం ఏమిస్తాం? ఒక సంఘమై ఉన్నాం, మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? ఈ సంఘాన్ని మనం ఏం చేయాలి? ఇలాగే ఉంచుకోకూడదు, బలపరుచుకోవాలి. మన సంఘాన్ని మనం ఏం చేసుకోవాలి? బలపరుచుకోవడమే ఆయనకి మన ఫలితం ఇవ్వడం. మన సంఘం ఇలాగ ఉండకూడదు. ప్రార్థన ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. దైవజనులు ఏదో అన్నారండి, ఏమన్నాను, లేకపోతే పక్క వాళ్ళు ఏదో అన్నారను, లేకపోతే బయట వాళ్ళు ఏదో అన్నారను, ఈ సంఘం కాదు ఆ సంఘానికి వెళ్ళిపోదామను, ఈ విషయాలు మన మైండ్లో పెట్టుకోకూడదు. అదే మళ్ళీ చెప్తున్నాను. కనబడుతుంది మనకు ఒక కాలము, కానీ మనసు రావడం లేదు ఆ కాలం. ఆ కాలం ఏంటి? విమోచన. హల్లెలూయా. విమోచన. హల్లెలూయా. ఏ విమోచన? నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశారు, అదే విమోచన. నీ యొక్క
ఈ యొక్క మన పరలోక రాజ్యం చేరాలంటే ఆ విమోచన జరగకపోతే నువ్వు నేను ఈ విధంగా మనం ఉన్నాము. నీలో నాలో పరిశుద్ధాత్మ పనిచేయదు, నీలో నాలో ఆత్మ పనిచేయడం తర్వాత ఇష్టం కాఠిన్యం అయిపోయి మన యొక్క ఆత్మ నరకానికి వెళ్ళబోయి. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మను వెళుతూ తన పరిశుద్ధాత్మను ఇచ్చి తన విమోచకులను మనలో పెట్టి ఆయన మనస్సు మనకు గ్రహించేలా చేశారు. ఆయన మనసు గ్రహించాలంటే ఆయన పరిశుద్ధాత్మతో మనము నిలబడాలి, ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదరణకర్తను వెళ్తూ ఇంకో నేను ఒకసారి చిన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు మనలాగే జనాలతో కలిసి వెళ్తున్నాడు, వస్తున్నాడు. నువ్వేదో చెప్తున్నావు, మీరేదో చెప్తున్నారు, నాకు ఊటం బాగాలేదని, నువ్వు వచ్చి నాకు డబ్బు లేదని, నువ్వు వచ్చి ఏదో నాకు కావాలని ఏదో అడుగుతున్నా, నువ్వు ఏదో అడుగుతున్నావు. ఎవరిని? యేసు ప్రభు. అలా అందరితో తిరుగుతున్నారు. యేసు ప్రభు వారు తిరుగుతున్నారు. అయితే ఆయన చనిపోయే ముందు ఆయన శిష్యుడు, ఒక 70 మంది శిష్యుడు, జనాంగం నాయసు దేవుడు లేదా నాసుదారు లేదా నా వారు అన్నవాళ్ళు చివరి టైంలో, చివరి సమయంలో లేదా ఐజా మంచి ఉన్నవాడు, బాగుంది, మంచి కట్టుకుంది, పోలీసులు అయిపోయాడు. అప్పుడు ఐజా దగ్గరికి అందరికి వచ్చి నా ఐజా అంటాడు. ఐజా ఏం చేస్తాడంటే నీకు కొద్దిగా, నాకు కొద్దిగా, నీకు కొద్దిగా ఇస్తున్నాడు. ఏంటి? డబ్బులు. కోటి అయిపోయింది, నీ దగ్గర డబ్బులు అయిపోయింది. మన చివరికి తెచ్చో వస్తుందో కోటి అయిపోయింది కదా, ఎలా ఏడొక నరేష్ బాబు సార్ అక్కడ నరేష్ లేడు, ఏమన్నాడు కదా, నాకు వచ్చింది నేను లేడు. అజయ్ లేదు, కబుర్లు లేదు, అయిపోయింది, ఆటలు అయిపోయింది. ఆయన ప్రధాన శిష్యుడైన చక్రవర్తి కూడా వెళ్ళిపోయాడు. ఈ ప్రధాన శిష్యుడు చక్రవర్తి వెళ్ళిపోయాడు. అందులో వీళ్ళు చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన దగ్గర కోటి కూడా పెంచుకున్నారు. అప్పుడు ఏమన్నారు? నావాడు అన్నాడు. అయిపోయిన డబ్బులు వెళ్ళిపోయాడు. ఇదే జరిగింది యేసు ప్రభువులో. నువ్వు వెళ్తే స్వస్థత అన్నీ జరిగాయి. ఎప్పుడైతే ఆయన స్వస్థతలు ఆపేసి ఆయన పట్టుకోవడం జరిగిందో, స్వస్థతలు అన్నీ ఆగిపోయాయి. ఒక్క మనసు కూడా ఆయన పక్కలేడు. అది వదిలేయండి, తన సొంత శిష్యుడు పేతురు కూడా 3 అబద్ధం పలికాడు. ఆయన ఉన్నప్పుడైతే అందరూ ఉన్నారు. కానీ ఆయన స్వస్థతలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు, పంచుకున్నారు. అక్కడ గుడ్డోడు వచ్చేస్తున్నారు, కళ్ళు వచ్చేస్తున్నాయి, ఆ గుడ్డోడు వచ్చేస్తున్నాడు, కాళ్ళు పరిగెనేస్తున్నాడు. తర్వాత చాలా రోగం కలవారు, మాయారోగం కలవారు, చిన్నపిల్లలు చేసిన వాళ్ళేమో అడిపోయి వాళ్ళు పారిపోవడము, ఇవన్నీ జరుగుతున్న ఆ యేసు ప్రభు ఆ స్థితిని బట్టి జనాలు ఉన్నారు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే రాజు పట్టుకొని సేనాధిపతి పట్టుకొని ఆయన నిరదాలోపి నిందారహితుడైన అతన్ని నిందముగా వాడని ఎప్పుడైతే అన్నారో, అతనితో వీళ్ళకు కూడా శ్రమ వస్తుందని చెప్పి ఆయన దగ్గర ఎవరు లేదు. ఇది మనుషుని బుద్ధి, ఇది మనుషుని జీవితం, ఇది మనుషుని యొక్క కథ. ఇదంతా ఇది మనుషుని జీవితం. అయితే తర్వాత అయిపోయింది. ఆయన శ్రమిస్తారు, ఆయనకి పక్కన దొంగలు వాళ్ళు శ్రమిస్తారు, వీళ్ళు చనిపోయినారు. అంతా అయిపోయింది బాగా. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి పక్కన ఉన్నారు, ఎవరిగా ఐసుకుంటారు. కానీ ఎప్పుడు ఉన్నారు? అప్పుడు యేసు ప్రభు ఆ తర్వాత అయిపోయాక వీళ్ళు ఎవరు లేదు. అయితే ఇదంతా యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఉన్నారా? లేదు. చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఏమైనా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడా? నేను అదే మీకు చెప్తున్నాను. మనకు జరుగుతున్న కార్యము మనము తెలుసుకొని ఉన్నాము, కానీ మన మనసుకు తెలియడం లేదు. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఆయన ప్రాణత్యాగము మనకు తెలుస్తున్నది, కానీ అది మన మైండ్లోకి, మన మనసులో ఉండడం లేదు. అయితే ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు అయింది. కకాబికలు అయిపోయిన జనాలు
ఎవరికాడు అవుట్ ఆఫ్ ది కోర్టు, బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడా లేదు జనాలు, ఇంకెక్కడా లేదు జనాలు. ఆయన దగ్గరికి కాదు, సమాధి దగ్గరికి కూడా రావడానికి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ శ్రమ వస్తుంది. ఏంటి, మంచి చేసిన వ్యక్తి దగ్గరికి నువ్వు ఉపయోగం పొందుకొని మేలు పొందుకొని ఆయన దగ్గరికి వాడేది ఏంటి, ప్రేమత్యాగం ఆయన చేసిన ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే నీ మనస్సు, నీ యొక్క వ్యక్తిత్వం, నీ కాఠిన్యం ఎంతవరకు ఉందో చూడండి. ఆ రోజులో కాదు, ఇప్పుడు కూడా ఉంది. అయితే ఈ కాఠిన్యము, ఈ యొక్క చెడుతనం పోవాలని ఆయన మనత్యాగం చేశాడు కదా. ఆయన ఇవేమి జ్ఞాపకం చేసుకోకుండా 3వ రోజు వచ్చి హేతులు వెళ్ళింది. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? పేరు మూసవాళ్ళతో వాడాడు, స్వస్థత పడుకున్న కొంతమంది వెళ్ళిపోయారు, వీళ్ళు ఎవ్వరు లేరు. అయితే యేసు ప్రభు మళ్ళీ ఎందుకు రావాలి? ఆయన దగ్గర లేదు కదా. ఎందుకంటే మళ్ళా చెప్తున్నా, ఆయన విమోచకుడు. ఆయన వచ్చిందే విమోచన ఇవ్వడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చిందే విమోచన ఇవ్వడం కోసం. ఆయన చేయాల్సిందే విమోచన కదా. ఆయన చేసి వెళ్ళిపోయాడు. చేసి వెళ్ళిపోయాక ఇప్పుడు చనిపోయి శివ వేశారు. మన ఆయన ఏమనుకుంటారు? దొంగ అనుకుంటారు. ఆయన రాకపోతే ఆయన ఏమనుకుంటారు? ఆ ఇద్దరితో ఆయన దొంగ అనుకుంటారు. మరి దొంగ అనుకోకూడదు కదా. ఆయన దేవుడు, ఆయన విమోచకుడు. మరి తెలియాలి కదా విమోచకుడు అనేది. స్వస్థతలు జరిగినాయి, అన్నీ జరిగినాయండి, మరి తెలియాలి కదా. 3వ రోజు లేగాలి కదా. ఆయన 3వ రోజు ఆయన ముందు చెప్పుకున్నాడు ఏంటి, నేను మరలా మందిరము నిర్మిస్తాను, 3వ రోజు మళ్ళీ వస్తానని చెప్పాను అన్నాడు. అయితే అట్టి విధంగానే వచ్చి మరలా తన శిష్యులు కనబడ్డాడండి. హల్లెలూయా. ఎందుకు కనబడ్డాడంటే, ఓ బాబు, నేను చెప్పిందంట నిజం, నేను విమోచకుల్ని, నేను ప్రేమశాఖనం చేశాను. ఎందుకంటే మన బుద్ధి అలాంటిది, మన ఆలోచన అలాంటిది. కనబడితేనే మనం నమ్ముతాం, కనబడిపోతే అసలు నమ్మేనాము. మన జీవితం అలాంటిది. నీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నారా బాబు దేవుడు అంటే, నాకు కనబడాలి కదా అన్న. ఎవరు చేయబడి చూస్తే కానీ నమ్మలేదు, చేయబడి చూస్తే కానీ. ఏంటి శిష్యుడు తోమాయి నుండి ప్రధాన శిష్యుడు, ప్రధానంలో ప్రధాన శిష్యుడు, అతను కూడా నమ్మకపోతే ఇప్పుడు జనంలో ఏం నమ్ముతారు? 3.5 సంవత్సరాలు చుట్టూ ఉండి అతనితో తిని త్రాగి అతనితోనే పండుకొని అతనితోనే ప్రార్థనలు అన్నింటిలో ఉండి ఆ తోమాయి నమ్మకపోతే నువ్వు నేను ఏ విధంగా నమ్ముతావు? అన్నీ చెప్పి ఇవన్నీ ఆయనకి తెలిసి కాబట్టి ఆయన మళ్ళా వచ్చి ఉన్నారు. 3వ దినము లేచి మరణము జయించి, మరణపు ముళ్ళను జయించి, మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నా విమోచకుడైన సజీవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుడు, అటువంటి విమోచకుని మనం కలిగి ఉన్నాము. మన సంఘం అటువంటి విమోచకుని కలిగి ఉన్నాం. అందుకే యోబు అంటున్నారు, యోబు ఆవిడ అర్థమైపోయింది. బాగా వదిలేసింది. పిల్లలు చనిపోయారు, గుర్రం చనిపోయింది, ఎడ్డు చనిపోయింది, గుర్రం చనిపోయింది, సమస్తి కాలిపోయింది, మొత్తం అంతా పోయింది. కానీ ఆయన ఒకటే గ్రహించాడు, అప్పటికి యేసు ప్రభు లేదు, యేసు ప్రభు నామం లేదు, యేసు ప్రభు రక్తం అసలు చిందించబడలేదు. మోషేకు, అబ్రహాంకి ఎవరు కూడా యేసు ప్రభు రక్తం చిందించబడలేదు. మన ఈ యోగికైతే యేసు ప్రభు కూడా తెలియదు, కానీ యేసు ప్రభు రక్తం కూడా అతను చిందించబడలేదు. అయితే అతను అంటున్నాడు, నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్తాను, చెప్పండి. నా విమోచకుడు సజీవుడు. ఎలా చెప్తున్నాడు? మళ్ళా లేచాడు కదా. హల్లెలూయా. మళ్ళా లేచి కనబడ్డా లేదా? నేను చనిపోయాను అనుకోండి, వృద్ధత్వం ఎక్కువ కదండి, రాసు నేను చనిపోయాను అనుకోండి, మళ్ళా నేను లెగిస్తానా? 3వ దినం లేదు కదా. నేను చనిపోయాను, ఇప్పుడే చనిపోయాను అనుకో, ఇప్పుడు నేను లెగిస్తానా? 3 రోజులు పెట్టారు, మళ్ళీ నేను లెగిస్తానా? లేకను. ఎందుకని? నేను సజీవుడు కాదు. హల్లెలూయా, నేను సజీవుడు కాదండి. నేను చనిపోయాను, నేను మృతుడిని, నాలో జీవం లేదు, ఆయన జీవం ఉంది. 3వ రోజు లేచిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడు ఆయన, నా విమోచకుడు సజీవుడు. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. సజీవుడైన యేసుక్రీస్తు మళ్ళా మీరు ఏమైపోతారు? అది కూడా ఎందుకు నేర్చుకున్నారంటే చెప్పి వీళ్ళు నన్ను నమ్మరు, నాకు తెలుసు కదా. ఎంత సహవాసం చేశాను, 3 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు నిండాలనుకుంటారు. అవుతాను. అయితే నా ఇసుక బలాలండి. హల్లెలూయా. నా ఇసుక బలాలే దేవుడు కాదండి. లోకు చెప్పున సామెతలివి. నా దేవుడి సామెతలు ఏమక్కర్లే. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వాక్యం చెప్తుంది, నిన్న నేడు గ్రంథము ఏకరీతిగా ఉండేవాడు. హల్లెలూయా. ఆయనకు ఒకే ఒక్క మాట అదే, ఆయన మీతో ఉన్న మాతో ఉన్న ఆయన ఉద్దేశం ఏమీ మారదు. మీ ఉద్దేశాలు మారుతాయి, నా ఉద్దేశం మారుతుంది, కానీ ఆయన ఉద్దేశం ఇంతైనను మారదు. హల్లెలూయా. మళ్ళా 3వ దినం చెప్తుంది. ఎందుకు వచ్చాడు? అందరికి అద్భుతాలు చేశారు కదా. మరి అద్భుతాలు చేసేవాడు మరి కమలాలు కదండి. నేనేమనుకున్నాను, అద్భుతాలు చేశాడు, నేను కోరుకున్న అద్భుతాలు చేశాను అనుకోండి. ఏమని ప్రార్థన చేశాను, జ్వరం పోయింది. అలా అద్భుతాలు జరుగుతున్నాయి. అయిపోయింది. నా కథ ఎక్కడితో ముగిసింది? నేను చనిపోయాక ఆ కథ ముగిసిపోయింది. నన్ను మళ్ళీ జ్ఞాపకం చేసుకోలేదు. అంతేకాదు, అతి ప్రియమైన శిష్యులు, తనతో ఉన్న విశ్వాసులు, తన తల్లి, తన వారు చాలామంది ఆశ పెట్టుకొని ఉన్నారు. ఏం ఆశ పెట్టుకొని ఉన్నారు? ఆయన నిపిస్తారు. ఆయన లెక్కకపోతే ఏమవుతుంది? వాళ్ళందరి ఆలోచన, వాళ్ళ యొక్క జీవితం ఎవరైతే ఆధారపడిపోయి ఉన్నారో, ఎవరైతే అతని మీద డిపెండ్ అయిపోయి ఉన్నారో, వీళ్ళందరికీ శ్రమ మొత్తం వ్యర్థమైపోవడం కాదు. వాళ్ళకి ఏమి అర్థం కాదు. నేను నమ్ముకున్నది నిజమైన దేవుడు కాదు అనుకుంటారు. నేను నమ్ముకున్నది అయితే తన యేసు ప్రభువు కాదు అనుకుంటారు. ఇది చెప్పడానికే అయితే అతను విమోచకుడు కాదని వాళ్ళు అనుకుంటారు. ఇది చెప్పడానికి ఆయన ప్రియమలు వచ్చారని 3వ దినమున నేను యేసు ప్రభువుని, నేనే యేసుని, ఇదిగో శిలువ వేయబడిన క్రీస్తు నేనే, ఇదిగో విమోచకుడు నేనే ఆయన మళ్ళీ మీకు చెప్పడానికి, ఇదిగో వాళ్ళ యొక్క హృదయాన్ని దెబ్బలింప చేయడానికి, వాళ్ళ యొక్క పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడి బలపడడానికి దేవుడు మళ్ళీ తిరిగి వచ్చి మీరు భయపడకని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు వచ్చిందని నాకు ధైర్యం. అమ్మయ్యా, ఎప్పుడు ఉంటారు వాళ్ళే ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా లేదు, ఊరు ముందు. అప్పుడు శిష్యులు అనుకుంటారు, నాకు తెలిసి పేరు అనుకుంటాడు. అమ్మయ్యా, అందరికీ బాబు దేవుడు కన్నా బాబు, నువ్వు రాకపోతే పేరు అసలు కన్నా ఎక్కువ పేరుకి తోమానం ఎక్కువ. చాలా మన్నాడు ఆలోచన, దేవా నువ్వు బాగా వచ్చింది ఆయన, నువ్వు రాకపోతే నువ్వు ఏమైపోతున్నా అని చెప్పి మనసులో అదే రాకపోతే సముద్రానికి ఎదురమైంది ఆ పేరు మహాబాబు. ఎందుకంటే సూచనలు చూస్తాడు, అన్ని చేస్తాడు, ఏది అంత కథమా వాళ్ళందరూ పిచ్చోడైపోయి ఉన్నారు. దేవుడు కూడా తప్పకే ఆ దేవుడు ఆ కాలం చేసిన అలాంటి వచ్చి ఆ పేతుడికి, ఆ తోమాకి వాళ్ళందరూ కనబడ్డాడు. కాబట్టి అప్పుడు నమ్మగాని దేవుడు విమోచకుడని, దేవుడు సజీవుడని అప్పుడు నమ్మి తోమాకి బాగా కనబడ్డాడు, పేతుడికి బాగా కనబడ్డాడు, తర్వాత మరియకు వాళ్ళకి కనబడ్డాడు. అంతా అయిపోయింది, వాళ్ళకంతా అయిపోయింది అక్కడితో. మనకంతేంటి, మన విషయం ఏంటి చెప్పాను కదా. దేవుడు ఎందుకు ప్రాణత్యాగం చేస్తున్నాడు? మన సంఘానికి ప్రాణత్యాగం ఎందుకు చేస్తున్నాడు? దీనికి అర్థం ఏంటి? దీనికి పరమార్థం ఏంటి? పరలోక రాజ్యం చేర్చడానికే కదా, పరలోక రాజ్యంలో మనం ఉండడానికే కదా, పరలోక రాజ్యంలో మనము ఆయనతో కలిసి స్థితించడానికే కదా ఆయన చేసిన కాలం. అయితే స్త్రీ ఆయన సంఘం కోసం చెప్తున్నారు, పరిశుద్ధంగా ఉండమని, ప్రార్థన చేయమని. కొన్ని రోజుల్లో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి. నేను ఆల్రెడీ మీకోసం ప్రాణత్యాగం చేశాను, నేను భయపడడం అవసరం లేదు. మీకోసం ఏ దేవుడు రాడు, నేను ఆల్రెడీ చేస్తాను, మీరు భయపడడం అవసరం లేదు. నా రక్తంతో నేను మిమ్మల్ని కొనేసుకున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా.
చెప్తాను చూడండి, మళ్ళీ ఇంకొచ్చి ఇంకొకటి చెప్తాను చూడండి. ఇందాక రాజు దగ్గర నుంచి కుమారు దగ్గర నుంచి కుమారుగా చేయాలన్నా కదా, మరి దానికి ఒక ప్రాణం, దానికి ఒక త్యాగం చేయాలి కదా. నీ కొరకు నా కొరకు సాతాను నుంచి కానీ అపవాది నుంచి కానీ ఎక్కడి నుంచైనా మనకు విమోచన రావాలంటే అంటే సింపుల్గా చెప్తాను. నేను ఏం చెప్పినా ఇందాక ఒక ఇస్రాయేలు జనాంగంలో చిన్న కార్యం అబ్రహాము దగ్గరికి ఎలియాజరు వచ్చినప్పుడు, ఎలియాజరు పట్టబడినప్పుడు ఒక వేరే ప్రదేశం నుంచి అతనికి వెల చెల్లించి, అతనికి ఇంత అమౌంట్ ఇంత సొమ్ము చెల్లించి ఎలియాజరుని అబ్రహాము కొనుక్కొని ఉన్నారు. దాన్ని విమోచన అంటారు. ఎక్కడి నుంచి? వేరొక దేశం నుంచి అబ్రహాము కొద్దిగా అమౌంట్ చెల్లించి కొనుక్కున్నారు. అలాగే యోసేపును కూడా కొనుక్కొని ఉన్నారు. అంటే ఏదైనా వెల చెల్లిస్తే కానీ విమోచన అవ్వదు, ఏదైనా వెల చెల్లిస్తే కానీ విమోచన తొలగదు. అట్టి విధంగా ఈ సంఘములకు, ఈ సంఘంకే కాదు ఏ సంఘంకైనా సరే, నాకైనా ఎవరికైనా సరే దేవుడు తన రక్తము అంటే వీరికి 1 కోటి రూపాయలు ఇస్తే అవ్వదు, 1,00,000 కోట్లు ఇచ్చినా అవ్వదు. మరి దేవుడు వాక్యం ఏం చెప్తుంది? యెషయాగ్రంథంలో ఒక వ్యక్తి రావాలి, తాను చనిపోవాలి, తాను చనిపోయి దేవుడిలో వది అవ్వాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. కంపల్సరీ బలి జరగవస్తే మరి ఈ వెల ఏంటి అంటే మరొకసారి జ్ఞాపకం చేసుకునే వెల కేవలం రక్తం అనేది అందరూ అనుకుంటారు. అసలు మీకు గ్రహించి తెచ్చుకునే సార్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అనగా 3-4 సంవత్సరాలు ఆయన లోకంలో శ్రమ పొంది డబ్బులు తిని తన యొక్క అంటే కొనలేని రక్తము, మళ్ళా రక్తము లాభంగా వేసి రక్తము, మీలో రక్తం ఉండదు, నాలో రక్తం ఉండదు. ఎవరో నువ్వు కొద్దిగా రక్తం తీసుకొని మీ రక్తంతో కొన్నావన్నా నీకు పనవరు. ఎందుకు అంటే అది దేవుని రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు డబ్బాలో రక్తం ఇచ్చి కొన్ని ప్రాణాలు కాబడుతున్నారు, అవునా? ఇది అలాగే కదండి. మీ ప్రాణం నా ప్రాణం కావాలంటే రక్తం కొడుకుని మీరు వేసుకున్న తాగేత మనం తెచ్చుకున్న మనం ఇది దేవుని రక్తమే ఉండాలి. అది వెల కట్టలేని రక్తం, అది వెల కట్టలేని రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఏం చేయాలి? మరో చెప్పించండి, వెల కట్టలేని ఆ రక్తముకు మనము ఫలితము తేవాలి. హల్లెలూయా. విజయబాబు ఫలితం తమ్మన్నారు, ఎలాగ తేవాలి? ఏమక్కర్లేదు అంటున్నారు. ఈ మీదికి కలిగిన హృదయము ఆయనకి ఇస్తే అదే బలి అంట మనం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మీదికి నలిగిన హృదయం ఆయనకు బలిగా ఇస్తే ఆయన ఏదైతే బలి చేస్తాడో అదే బలి. హల్లెలూయా. ఏదో గ్రంథంలో చెప్పారా? లేదండి, బైబిల్ గ్రంథంలో చెప్పారు. అదొక్క మీకు బైబిల్లోనే ఉంది. బలి ఎక్కడో లేదండి. నీ డబ్బు అక్కర్లేదు, నీ బలం అక్కర్లేదు, నీ స్వరం అక్కర్లే, నీ చక్కటి ఆలోచన అక్కర్లేదు. ఆయనకి ఒక్కటే కావాలి. ఏంటి? వీరికి నలిగిన మనస్సు కలిగిన నీ హృదయము ఆయనకి ఎప్పుడైతే ఇస్తావో, ఆయన చేసిన బలి ఏదైతే ఉందో ఆ బలికి నువ్వు న్యాయం చేయించినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వీరికి నలిగిన మనస్సు నాకెక్కడ వస్తుంది? నేను ఇంటికాడ వదిలేశాను, మా ఆయన దగ్గర వదిలేశాను, మా పిల్లల దగ్గర వదిలేశాను, లేదా నేను ఆటకాడ వదిలేశాను, క్రికెట్ దగ్గర వదిలేశాను, లేకపోతే నా చెడు దగ్గర వదిలేశానంటే నీకు బలి ఫలితం రాదు. అంతే కదా? నీ బలి ఫలితం రావాలంటే నీ హృదయము, నీ మనస్సు ఎవని యందు అని ఒక వాక్యం చూడేశారు. ఎవని యందు మనం ఆనుకొని ఉన్నాము. ఆయన పేరే యెహోవా. ఆయన యందు మన హృదయము ఆనుకుంటే నీ బలి, నీ దిగిన నలిగిన మనస్సు ఎక్కడ ఇవ్వాలి? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లును.
ఆ యేసు ప్రభు తన యొక్క రక్తమును మనకు ఇచ్చారు కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఫలితము మనము దేవుడికి ఇవ్వాలి. ఆయన చేసిన బలికి ఫలితము మనము ఆయనకి ఇవ్వాలి. విరిగిన నలిగిన హృదయము ఆయనకి బలి అంచుకున్నాడు. ఇలా విరిగిన నలిగిన మనసు ఎక్కడ మనం ఇవ్వాలి? విమోచన అర్థమైంది, జ్ఞానచారం అర్థమైంది, ఫలితమైనది బలి అర్థమైంది. మరి విరిగిన నలిగిన మనసును ఎక్కడ ఇవ్వాలి? హల్లెలూయా. లేదా నీ పిల్లలకి ఇవ్వాలా, నీ దేవుడికి ఇవ్వాలా? కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళే వాళ్ళకి వస్తారు. అసలు కలిగిన ఊహింటే ఆవిడే చచ్చిపోతారు. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రియుడు ప్రియురాలు వంటి యొక్క మనసు ఎలా ఉంటుందో, ఒక ప్రియుడు మీద తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క మనస్సును, ఆ నడిగిన హృదయాన్ని లేదా ఆ యొక్క ఆశను ఎలా అయితే చూపిస్తారో, నువ్వు నేను ఆ యొక్క ప్రియుడు మీద ఆ నరిగిన మనస్సు, ఆ యొక్క ఏడుకల మనస్సు ఆయనకి అప్పు చెబితే అదే ఫలితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఈ యొక్క ఈ ప్రకారం చెప్తాను, మన మనిషి ప్రకారం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి, ఒక నిజమైన వ్యక్తి, ఒక నిజంగా ప్రేమించిన వ్యక్తిని కోసం ఎంతైతే పాకులాడతాడో, ఎంతైతే ఏడుస్తాడో, ఎంతైతే కన్నీరు కాస్తాడో, బాధపడతలే కాదు, తల్లి కోసమే కాదు, లేదా ఈ యొక్క ప్రేమకు మధ్య ప్రేమే కాదు, ఆ ప్రేమ కలిగిన ఆ మధ్య ఉండే చూసేదా నరిగా ఉండే మనస్సు, అటువంటి మనస్సు ఏసుని చూపిస్తే ప్రియులారా అదే ఫలితము. హల్లెలూయా, అదే బలి. హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఏమి కోరుకుంటున్నాడు? నేను ప్రాణత్యాగం చేశాను, మీకోసం బలి అయ్యాను, ఫలితమయ్యాను. ఓది బాబు, అబ్రహాముకు ఇవ్వలేదు నా రక్తము, మోషేకి ఇవ్వలేదు నా రక్తము, ఇశ్రాయేలు జనాంగముకు లేని రక్తము, ఇదిగో ఏర్పరచబడలేదు. మీరు ఏర్పరచబడలేదు. అన్యులు మీరందరూ ఏర్పరచబడిన వారు, మనమందరం ఏర్పరచబడలేదు. ఇశ్రాయేలు వంశస్థులు కాదు, మనకు వంశం ప్రత్యేకమైన కూడా కాదు, ఎక్కడో గోత్రం లేని ఈ యొక్క వంశం కోసం, ఈ యొక్క మన కోసము దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమిలో ఏర్పరచబడిన వారి కొరకు నేను బలి అని చెప్తున్నాను. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు ఆల్రెడీ ఆయన ఏర్పరచేసుకున్నారంట మనల్ని. అందుకే మన సంఘంలో ఉన్నాం, అందుకే మనం ఇక్కడ ఉన్నాం, అందుకే మనం కూర్చున్నాం ఇక్కడ, దేవుని వాక్యం వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వారి సైతము వెనుకకు మనులేమో కానీ, ఇదిగో ఏర్పరచబడిన వారు ఉన్నారు నా కొరకు, రాబోయే దినాల్లో ఏర్పరచబడిన అన్ని జనాంగము ఉంటుందని చెప్పి యోబులో చెప్తున్నానండి. భక్తున్నది ఆ ఏర్పరచబడిన వారు ఏంటంటే, ఒకసారి నేను చెప్తాను చూడండి, ఇది కూడా నాకు అర్థం చెప్తుంది. ఏర్పరచబడిన వారు ఉంటున్నారండి. అసలు ఏర్పరచబడిన వారు ఎవరు అంటే, సింపుల్గా ఒక ఇల్లు ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ యొక్క కుమారుడు, ఆ కుమారుడికి ఆ యొక్క ఆస్తికి అందరికీ ఎవరంటే ఆ కుమారుడే ఆ యొక్క హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ యొక్క ఆస్తికి అందరికీ అతనే ఏర్పరచబడిన వ్యక్తి. అయితే ఇంకో వ్యక్తి వెళ్ళి ఆ ఆస్తి నాది అన్నట్టు ఉంటుందా? ఉండదు. అది వాళ్ళది, ఆ కుటుంబం అప్పుడే ఏర్పరచబడతారు, వాళ్ళదే, వాళ్ళు ఏర్పరచబడే కుటుంబం, వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆ ఆస్తి నాకేమో ఇంకా ఇస్తాడు దేవుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా రక్తం ముందు చూసావా, నా బలం ముందు చూసావా, నాకు శక్తులు చూసావా, గలతీలా లేకపోతే ఎఫ్ఎస్సీలా ఫిలిపీలా, మీ అందరూ మీకు కాదు అసలైన ఏర్పరచబడిన జనాంగం ఉంది, మీకే కాదు ప్రతి ఒక్కరికి నా రక్తము స్వాధీనమే. హల్లెలూయా. ఎందుకంటే తన రక్తం నుంచి మనల్ని కొడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళొచ్చు, మనం అడగచ్చు, దేవుని రాజ్యం మన భవనం చేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు జనాంగంకే కాదు, ఫిలిష్తీయులకే కాదు, ఎఫెసీయులకే కాదు, కొలస్సీ సంఘానికే కాదు, ఏ సంఘానికి కూడా కాదండి. ఈ సంఘాన్ని ఏ సంఘమైనాను
ఈ సంఘమైనను మనము ఏర్పరచబడిన వాదంలో మనం ఉన్నాము. అయితే ఏర్పరచబడిన వాదకి అర్థం చెప్తున్నాను. మొదటిసారి ఏదైతే ఇల్లు తన యొక్క కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికే కాకుండా నాకు కూడా ఎలా ఇస్తాడంటే, దత్తత తీసుకుంటే నాకు కూడా స్వాధీనం అయ్యి అంతేనా. మనం దేవుడు అస్తుగానే దత్తత తీసుకోవాలండి. తన రక్తం ఇచ్చి తన ఆదరణ కర్తను పంపి తన దత్తతతో మనం తీసుకొని దత్తపుత్రులుగా మనం చేసుకొని తనకి మనల్ని స్వాధీనం చేసుకుని తన యొక్క ఆస్తికి కానీ తన రక్తానికి కానీ తనకి మనల్ని స్వాధీనం మనం చేస్తున్నాడు. తన ఆస్తికి మనల్ని కర్తలుగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో చెప్తున్నాను ఈ వృత్తాంతం అంతా చూడండి. ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తున్నాను. ఇది అబ్రహాం కోసం చెప్తున్నాను, మోషే కోసం చెప్తున్నాడు. ఇర్మియా ఏం చెప్తున్నాడు? విమోచకుడు చెప్తున్నాడు. యోగు ఏం చెప్తున్నాడు? నా విమోచకుడు సజీవుడు చెప్తున్నాడు. ఇలాగా కొలసిన సంఘము ఇలాగా అంటే ఎఫ్ఎస్సి సంఘమే కానీ ఏ సంఘమైనా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విమోచకుడు వస్తే కానీ ఈ సంఘాలన్నీ కూడా సంఘము అని తెలియబడవు. మా సంఘము కూడా దేవుడు కావాలి. మా సంఘంలో విమోచకుడు ఉన్నారని తెలియపరచబడాలి. ఆ విమోచకుడు మరి ఎలా చూపించాలి? ఆయన ఫలితం ఎలా ఇవ్వాలి? పేతురు, తోమ వీరందరికీ కనుగొన్న ఆ దేవుడు మనకి కూడా కనబడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం వాక్యం చదివేటప్పుడు, మనము మరి సంఘంలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే విధంగా మనం చేయాలి. మన సంఘాన్ని మనమే కాపాడుకోవాలి. మన యొక్క స్థితి ఎలా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు ఇదంతా ఏముండదు. ఆయన ఆలోచిస్తున్నాడు. వీటన్నిటి కోసం ఆలోచించడం చెప్తున్నాడు. ఏమి అడగనవసరం లేదు. ఆయన అంతా ఇచ్చేస్తున్నాడు. తన ప్రాణాల్లో ఇచ్చేస్తున్నాడు. మీరు ఏమి అడగవద్దు. ఆయన కూడా అన్నాడు, వీరికి నలిగిన హృదయం కలిగిన బలి తన సన్నిధానానికి వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేస్తే ఆయనకు బలికి మనము ఫలితమిస్తాము. మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను చూడండి. యోగు అయిన భక్తుడికి లేదండి ఆ యొక్క ఫలితం ఏంటి? రక్తం. అబ్రహాంకి లేదన్న రక్తం, ఇస్సాకుకి లేదన్న రక్తం. దేవుడైన యేసు ప్రభువు మన కొరకు మనం ఏమైపోతామో అని ఆయన మన కొరకు తన రక్తము చిందించి మరలా లేచి వచ్చినాడని. ఇలా జరుగుతుంది. అయితే అలా కొన్ని దినములు మా యేసు ప్రభుత్వంలో రానే ఉన్నారని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ దేవుడు వస్తారు మనం అర్థం చేసుకున్నాం. కానీ దేవుడు ఇంకా రావడం లేదండి. దేవుడు ఎప్పుడు వస్తాడు? ఆ పాస్టర్లాగా చెప్తాడు, లేదా ఈ అబ్బాయి ఇలా చెప్తాడు, లేదా ఇంకో అబ్బాయి ఇక్కడ ఇదే చెప్తాడు అని అనుకుంటే మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన మాట ఏంటి అంటే ఒకటే జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రాణ త్యాగమును మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే కదా. ఆయన ప్రాణ త్యాగం మాత్రమే ఆయన చేసిన కార్యం చూడండి. అదొక్కటి మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆలోచన వస్తుంది. అయ్యో నేను విమోచింపబడ్డానా? నా ఇంటి నుంచి నేను విమోచింపబడ్డానా? నా కుటుంబం నుంచి నేను విమోచింపబడ్డానా? ఈ యొక్క ప్రాంతం నుంచి నేను విమోచింపబడ్డానా? నేను ఏర్పరచబడిన వాడినా? నేను ప్రత్యేకించబడిన వాడినా అని మీకు అప్పుడు తెలుసుకోండి. ఎప్పుడు ఆయన యొక్క రక్తం, ఆయన ప్రాణ త్యాగం మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు మీకు తెలుసుకోండి. మోషే ఎంతో ఇబ్బంది పడ్డాడు. మోషే ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని తన యొక్క సంఘం నుంచి ఆ పరిస్థితి నుంచి తీసుకురావడానికి మోషే చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే వారికి లేని విమోచన చాలా సింపుల్గా మనకు వచ్చిందండి. దేవుడు తానే వచ్చి మన కోసం మనము పొంది తిరిగి లేచి మనకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు నిలిచాన్ని లేదండి. మనకి ఎవరు దాసత్వంలో మనం లేవండి. ఒకప్పుడు లాగా మనము వారి దాసత్వంలో మనం లేవండి. మనము స్వతంత్రులుగా ఉన్నాం. మనం స్వతంత్రమై ఉన్నాం. మనం యేసు రక్తం మనం స్వతంత్రులుగా చేసింది. ఈ స్వతంత్రతను మనం కాపాడుకోవాలి కదా. ఈ స్వతంత్రతకి మనము ఫలితం ఇవ్వాలి కదా. దీనివల్ల మనకి భారతదేశానికి ఒకనాడు స్వాతంత్రం వచ్చింది. అవునండి, స్వాతంత్రం ఎలా వచ్చింది? అనేక మంది పురాణాల ద్వారా, అనేక త్యాగాల ద్వారా మాత్రమే
స్వాతంత్రం వచ్చింది. అలాగే చెప్పి చూడండి, ఒక్క వ్యక్తి ద్వారా ఈ ప్రపంచానికి స్వాతంత్రం వచ్చిందని. ఆయన పేరే యేసు ప్రభు, ఎరువైన యేసు క్రీస్తు. మనకి జ్ఞాపకం చేసుకోండి, మన విమోచకుడు సజీవుడండి. మన విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఈ మాట? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీ ఇంట్లో చూసిన కార్యం బట్టి మీరు చెప్పగలుగుతున్నారు. అటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. అటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ విమోచకుడు మనకు ఆ విమోచకుడు రాకపోతే మనం ఇక్కడే ఉంటాం, ఈ భూమి మీదే ఉంటాం. మన యొక్క పరలోక రాజ్యానికి తలుపులు తెరవబడే ఉండేవి కాదండి. మనము ఆయన సజీవుడాన్ని కొనియాడడానికి కూడా మీకు ఒక ఉద్దేశంలో చెప్తున్నాను, ఒక ఉపదేశం కూడా చెప్తున్నాను. నిజం చెప్తున్నాను. ఏంటది? తిరిగి లేచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు ఒక దినం నాడు అరణ్యంలోకి వెళ్తున్నాడండి. అరణ్యంలోకి వెళ్ళి సింహాలలో నుంచి వినిపించాడు. అయితే సౌలు దగ్గరికి దావీదు నిల్చొని ఉంటే సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, గొలియాతు అనే వ్యక్తిని నేను జయించగలను, గొలియాతు అనే వ్యక్తిని నేను జయించగలను అని సౌలుతో పదే చెప్తున్నాడు. అయితే సౌలు వింటున్నాడు, జనాలు కూడా వింటున్నారు. కానీ సౌలు నువ్వు ఎలా జయించగలవు అంటే అప్పుడు చెప్తున్నాను, నేను అరణ్యంలో ఉన్నప్పుడు నా సింహాన్ని ఎదుగుని జయించాను. ప్రభు, నాకు నీ సత్యం అవుతుంది, నేను చేయగలను, నేను దీన్ని ఫలితం చూడగలను అన్నప్పుడు సౌలుకి ఆలోచన వస్తుంది. ఏంటంటే దేవుడు దావీదు యందు ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంతా బాగానే ఉంది. దావీదు గొలియాతు చంపడానికి సిద్ధమైపోయాడు మనసులో. ఏ విధంగా సిద్ధమయ్యాడంటే రెండు సాదృశ్యాలు. ఒకటి ఎలుగుబంటిని జయించడం, సింహాన్ని జయించడం, ఇది ఎన్నో ఉన్న సాదృశ్యాలు. అయితే అసలైన విషయం ఏంటంటే గొలియాతు ఎదుర్కొంటా ఉన్నాడు. వ్యక్తి ఎంతో బలమైన వ్యక్తిత్వం కలవాలి. గొలియాతును నేను చంపుతానని చెప్పి దావీదు బాగానే ఉంది. కానీ గొలియాతు ఏమనుకున్నాడు? దావీదుని అనేక రకంగా దుర్భాషలాడినాడు. దావీదుని చంపేస్తానని గొలియాతు చెప్తున్నాడు. ఇలా చెబుతుండగా గొలియాతు నిలబడ్డాడు. దావీదు ఈ పక్కన నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ నామం చూడండి, చిన్న మాట నాకు జ్ఞాపకం చేస్తుంది. దావీదు గొలియాతు కథ సారాంశం చెప్తున్నాం. నామం చూడండి. గొలియాతు అక్కడ ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఒక చిన్న రాయితో దావీదు గొలియాతుని చంపేశాడు. దావీదు గొలియాతుని చంపేశాడు. అంతే బాగా ఇప్పుడు చంపినప్పుడు చుట్టూ ఉన్న జనాలు ఉంటారు కదా, గొలియాతు చుట్టూ ఉన్న జనాలు ఉంటారు కదా. మరి దావీదు దగ్గరికి దావీదు ఏం చేయలేదే వచ్చి. గొలియాతు ఒక్కడే కాదు కదా విరోధి. ఈ సౌలు ప్రకారంగా చూడాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విరోధులే కదా. మరి దావీదు పడాలి కదా. దావీదు మీద పడలేదు కదా. దావీదు ఏమి చేయలేకపోడు. ఎందుకంటే చెప్పేసి దావీదు మన విమోచకుడైన యెహోవా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. వారు కనబడింది ఏంటంటే, ఆ జనాంగములకు ఒకటే కనబడింది, భయము కనబడింది. హల్లెలూయా, భయము కనబడింది. మన విమోచకుడైన యెహోవా దేవుడు భయము కనబడింది. అక్కడ విమోచకుడు ఉన్నాడు. ఈ దేశం విమోచింపబోతున్నాడు. దావీదు జనాంగము విమోచింపబడబోతున్నది. సౌలు జనాంగం విమోచింపబడబోతున్నది. ఆ విధంగా జనులు దావీదును ఏమి చేయలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొలియాతును చంపింది దావీదు కాదండి, మన విమోచకుడైన యెహోవా దేవుడు, మన విమోచకుడైన పరిశుద్ధాత్ముడు, మన విమోచకుడైన పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే అక్కడ దావీదు ద్వారా గొలియాతును జయించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతును చంపిన విమోచకుడు మన దగ్గర కూడా ఉన్నాడు.
మోషే ఆ ఇశ్రాయేలును విడిపించిన విమోచకుడు మన దగ్గర ఉన్నాడు. అబ్రహామును నడిపించిన విమోచకుడు మన దగ్గర కూడా ఉన్నాడండి. హల్లెలూయా. ఆ విమోచకుడు ఎలా ఉన్నాడంటే సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. గొలియాతు విమోచకుడు అవుతాడు. ఎలా విమోచకుడు అవుతాడు? దావీదుని చంపితే. కానీ దావీదు కూడా విమోచకుడు అవుతాడు. గొలియాతుని చంపితే దావీదు సజీవుడు కాదండి. దావీదు చంపేసి అయిపోయాడు. తన కథ అయిపోయింది. ముసలివాడు అయిపోయాడు. దావీదు సజీవుడు కాదండి. దావీదు సజీవుడు కాదు. ఎవరు సజీవుడు? నా దేవుడని యేసు ప్రభు. హల్లెలూయా. సజీవుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? విమోచకుడు ఉండవలసిన లక్షణం ఏమిటి? సజీవంగా ఉండటం. ఆయనే మన యేసుక్రీస్తు ప్రభు. ఈ దేశంలో కానీ ఆది నుంచి అంతం వరకు కానీ ఈ లక్షణాలు లేవండి. విమోచకుడైన ఈ యొక్క లక్షణం ఎవరికి ఉందంటే నా యొక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప వేరొక దేవుడికి లేదు. నేను ఇన్ని మూలముగా ఈ వాక్యానుసారంగా చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం అర్థమైందా మీ అందరికీ? వాక్యం అర్థమైందా? విమోచకుడు సజీవుడు. సజీవుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? విమోచించేవాడు. విమోచకుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? ఆయన సజీవంగా ఉండాలి. ఎలా సజీవంగా ఉండాలి? యుగాలు సజీవంగా ఉండాలి. తరతరాలు సజీవంగా ఉండాలి. నిరంతరము సజీవంగా ఉండాలి. సజీవంగా ఉన్నవాడే విమోచకుడు. హల్లెలూయా. 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 ఇటువంటి యేసు ప్రభు విమోచకుడు సజీవమైన దేవుడిని మనము ఎదిగినాం కదా. మరి అతను చివరగా దీని యొక్క సారాంశం ఏంటి? దీని యొక్క భావం ఏంటి? విమోచకుడు వినేస్తాం, సజీవం వినేస్తాం, ఇంటికి ప్రార్థన చేస్తాం. విమోచకుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. దీని ఫలితం ఏంటి? దీని సారాంశం ఏంటి? దీని భావం ఏంటి? దీనికి తాత్పర్యం ఏంటి? ఇంత విన్నాం, ఇంత వాక్యం విన్నాం, ఏదైనా చెప్పు లేకపోయామా? వినేసారు. సజీవుడు విమోచకుడు ఏం మాట్లాడు పైగా మన ఇంట్లో సజీవుడు విమోచకుడు సురావత్తుడు అవే వస్తారు. ఏం చెప్పారంటే సజీవుడు విమోచకుడు. ఏం చెప్పారంటే బిల్లి కలిగిన మనస్సు అండి. అదే బలండి. సూపర్ బాగా చెప్పారండి. ఏంటి మరొకసారి చెప్తున్నాను. ఈ భావం మీరు అర్థం చేసుకోవాలండి. మరొకసారి నేను ఇప్పుడు చెప్పిన వాక్యము జీవితాంతము మీకు అర్థమై ఉండాలి. జీవితాంతము మీకు మీ మనసులో ఉండాలి. అప్పుడే నేను చెప్పిన దానికి అర్థం లేదా అదే కదా నాకు ఫలితము. మీకు ఫలితము ఆ ఫలితము మరొకసారి చెప్పించుకోండి. విరిగి నలిగిన మనస్సు ఎవరి యందు ఉంటుందో అదే దేవునికి ఇచ్చే బలి. ఆ బలియే మనకు ఫలితం. ఆ బలియే మనం ఇస్తే దేవుడికి మనం ఇచ్చే ఫలితం అండి. మరొకసారి చెప్తున్నాను. ఆ విరిగి నలిగిన మనసు ఎక్కడ ఉండాలి? ధనం కాడ కాదండి. నీళ్ళ కోసం కాదు, నీళ్ళ కోసం కాదు. ఏడుపులు అక్కడ, ఏడుపులు అక్కడెక్కడ కాదండి. యేసు దేవుని దగ్గర, దేవుడని యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభుకి మనం ఆ యొక్క నలిగిన మనస్సు మనం ఆయన సన్నిధానంలో పంపిస్తే ఎప్పుడు పక్కన పెట్టండి. మీ కష్టాలు పక్కన పెట్టండి, మీ నష్టాలు పక్కన పెట్టండి. అసలైన ఉంది ఏంటి? ప్రాణత్యాగము. దానికి మనం ఫలితం ఇవ్వాలి. ఆ ఫలితం కోసమే మనం నిలబడాలండి. ఎప్పుడైతే ఆ ఫలితాన్ని మనం గుర్తెరిగి యాదవిగా చేస్తామో మన వెనకాల సమస్యలు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి అగోచరము. ఏమవుతుందో నీకు తెలియదు, అయిపోతుంది. ఏమి తెలియదు, అయిపోతుంది. ఆటోమేటిక్గా అనుకోకుండా ఏదో ఒక
ఒక రోజు వస్తుంది, ఆ రోజు కంపల్సరీ నీకు ఏదైతే కోరుకున్నావో, నువ్వు దేవుడు ఏదైతే అడిగాడో, దేవుడు చేసిన ఫలితానికి నువ్వు ఫలితం ఎప్పుడైతే ఇచ్చావో, నీ యొక్క భూమిలో, నీ యొక్క ధరలో, నీ కుటుంబంలో ఫలితం కంపల్సరిగా అదే వస్తుంది. మనం చేయవలసింది చేయడం మానేసి చేయకూడదు మనం చేస్తే అది ఫలితం రాదు కదా. మనం చేసింది కదా. నువ్వు ఒక ఇల్లు కట్టాలంటే ఒక రోజు కష్టపడితే నీకు 500, 1500, 2000 వస్తుంది. ఎందుకు వస్తుంది? కష్టపడితేనే కానీ ఫలితం రాదు. మరి ఆ ఫలితము నువ్వు కష్టపడ్డావు, ఫలితం రాకపోతే ఎందుకు కష్టం? నీకు చింతించు కదా. ఏదో మనం చేయకూడదు, వేస్ట్ కదా. ప్రార్థన చేస్తే ఫలితం రావాలి. ప్రార్థన పడితే మనలో భాగంగా ఏ ఫలితము మనం చెప్తాం చూడండి. ముందు ఈ ఫలితాలు కాదు, ముందు దేవుడికి మనం బలి ఇవ్వాలండి. అదే చెప్తున్నాము. ఆ యొక్క ఆలోచన మనకి కనబడింది, మనం చూసాం, మనం చదివాం, ఆ కార్యము మనకు తెలుసు. మనం చేయవలసిన కార్యము దేవుడు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు కనబడదు, మనకు నిలబడదు, మనకు తెలియదు. మనం చేస్తే కానీ దేవుడు చూస్తే ఆ కార్యము నీ కుటుంబంలో చూడని అద్భుతంలో ఏముంది. ఒకనొక నాడు ఈ యొక్క వ్యక్తి మీ కళ్ళకి తెలిసి ఉండదు. చాలా బాగా ఉండవండి, ఇలాగే బాగా ఉండవండి, వాచింగ్ ఎక్కువండి, ఆత్మను ఆరాధించేవాడిని, నిజమైన క్రైస్తవులో ఉన్నవాడిని. ఈ నిజమైన క్రైస్తవుని తీసుకెళ్ళి ఈ క్రైస్తత్వం అంతా తీసుకెళ్ళి ఈ క్రైస్తత్వాన్ని అంతా తీసుకెళ్ళి అవమానపరచాలని నేను ఇలా చూడండి. ఈ క్రైస్తత్వాన్ని అంతా తీసుకెళ్ళి నేను అవమానపరచానండి. ఎక్కడ అవమానపరచాను? కారణాల స్థితిలో అవమానపరచానండి. ఈ యొక్క వ్యక్తిత్వం ఏ వ్యక్తిత్వం అంటే నేను చాలా పాడైపోయి ఉన్నానండి. చాలా ఆ యొక్క బోధ ఎక్కడ కూర్చున్నాను అవుతాను, ఎవరితో మాట్లాడవాను అవుతాను, ఎందుకు ఉన్నాను అవుతాను. అక్కడేమో కష్టపడేవాడు. ఎలా కష్టపడేవాడంటే వంట చేసుకునేవాడిని. ఏదో షాపు నాకు వచ్చి కదా, మనం వచ్చి కదా, అలా చేసుకునేవాడిని. అక్కడ ఉండేవాడు, ఇదంతా తీసుకెళ్ళి అక్కడ ఉండేవాడు. అక్కడ ఆ బాబుకి వీళ్ళకి చిన్నగా చేసేవాడు. అంత అయిపోయిందండి. మొత్తం నా జీవితం ఎలా తయారైందంటే కొన్ని సంవత్సరాలు క్రైస్తవులు ఎలా ఉండకూడదు అని చూపిస్తే అప్పుడు నా దగ్గర వస్తే నిర్దేశం తెలుసుకోవాలండి, తెలిసిపోతుంది క్రైస్తవుడు ఎలా ఉండకూడదు అని చూపించవచ్చు. అప్పుడు క్రైస్తవుడు అనేది ఎలా ఉండకూడదు, క్రీస్తుని బాప్తిసం ఫలితం లేకుండా చేశాను నేను. దేవుడికి అవమానం తెచ్చాను నేను, నాకు అవమానపరిచానని నేను దేవుడిని సంఘ సాక్ష్యం అని చెప్తున్నాను. దేవుని అవమానపరిచాను, దేవుని శాపాన్ని నేను కోరుకున్నాను. నేను యేసు ప్రభువుకు నేను దూరం అయిపోయింది. ఆయన ఇచ్చిన రక్తాన్ని నేను కొనుక్కుంటే బయటకు అమ్మేశానండి, అందులో అమ్మేశాను, ఆ చెత్త వాటికి అమ్మేశాను. అమ్మేసి ఎలా పడితే అలాగా నా డబ్బు, నా యొక్క స్థితి గట్టి మొత్తం పొగడిస్తున్నాను. ఒకనొక దినమునాడు మరో చెప్తాను చూడండి. నేను బండి మీద మత్తుడై చోకసారి మత్తుడై బండి డ్రైవ్ చేస్తున్నానండి. నేను చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను. నేను అంత స్పీడ్ వెళ్తున్నాను, నాకే తెలియదు బండి ఎంత స్పీడ్గా వెళ్తున్నామో నాకే తెలియదు. బండి గేర్ వేసి పడుతుంటే తీరా ఫ్లైఓవర్ సెంటర్లో పైకి ఎక్కుతుందంటే ఏదో చాలా స్పాట్ నుంచి బండి నాకు జరగదు కదా, మొత్తం డిమ్ అయిపోయి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళి కొట్టానండి. ఏమి అమ్మాయి కాదు, డివైడర్ కొడితే బండి దిగునవుతూ ఇక్కడ దిగదు చెప్పండి అలా చెప్పింది. అయితే నా వెనకాల వచ్చి ఇంకా కొట్టుకోడు. అది సెలవాటు కదా, ఇంకొంచెం సెలవాటు 5 నిమిషాలు చెప్పి ఇక్కడ చూడండి. సెలవాటు అక్కడ వచ్చి చూడండి. ఈ రోజులో సెలవాటు ఎవరైనా ఉంటాడా? నా అక్కడ వచ్చి అక్కడ వస్తున్నాను. నేను తీసుకెళ్ళిపోను, పొందలేదు సెలవు అలాగే సెల్లకపోతే సెలవాటు ఉంటాడు. సెలవాడకపోతే నేను పడుతాను. అంతా పెడతాడు. నాకు తెలియని చీలో ఉన్నాయి కొట్టేయండి. కొట్టేసి అయిపోదాం నమ్మను. గుడ్లో అబ్బాయి తీసి వెళ్ళిపోయాడు. ఏమనుకోవడం డెవలప్మెంట్ నేనైతే తీసుకోండి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు.
వెళ్ళిపోయి అంతా వచ్చిన చచ్చిపోయినప్పుడు అనుకోండి చనిపోయింది అనుకుంటే వెనకాల అలాగా దిగలు వస్తుంది వెనకాల వస్తుంది అసలు సాక్షి దిగి స్ట్రైట్గా వెళ్ళాలి కలిసాను అలా వచ్చేది నేను అన్ని స్పీడ్గా వెళ్తున్నాడు నా మీద చేయడం వాడించుకోలేదండి అప్పుడు అలా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఎవరో దగ్గర కానీ ఆ టైంలో వస్తారు ఇంటికి వస్తాను అన్ని తేడా ఉన్నది వెనకాల బండేసి వస్తే ఇటువంటి సెలవు లేదు అలా ఇంటికి ఎక్కడో పోయి ఆల్రెడీ ఒకరికి నేను ఎప్పొస్తున్నానా అని చెప్పాను నాకు ఆట కూడా నేను స్పీడ్గా వెళ్ళి కొట్టాను జరిగింది నా పిల్లలకి పడిపోవడం ఏంటి అది పడిపోవడం జరిగింది అంతా బయట నా సెల్లు పడిపోయిన సెల్లు ఎక్కడికి వెళ్ళిపోయి సెల్లో ఏమవ్వాలి స్విచ్ అయిపోవాలి అవునా సెల్లు పోతుంది అలా సెల్లు పోతుందండి ఎందుకని నేను కలాపదని ఆ ఎక్కడో చూడు ఆ సెల్ తీసాడు నా సెల్ తీసి అని అంటే ఇప్పుడుగానే మా స్నేహితులు మంచిగా కలిపి వాడారు స్పీడ్గా బండేసుకు వచ్చి చాలా స్పీడ్గా బండేసుకు వచ్చి వ్యక్తులు వచ్చి నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని నాకు కాదు నాకు తీసుకెళ్తే అక్కడ ఒక వ్యక్తి తీసి అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి పనిచేశారు మళ్ళీ దేవుడు చూపించడం వెనకాల తొమ్మిది రావడం ముందుగా తీసుకురావడం మరలా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ బిడ్డ అని చెప్పి కొంచెం ఇప్పుడు వెళ్ళినా చూస్తాను అయితే నేను ఆ ఫీల్డ్స్లో ఎన్నో వస్తే డబ్బులు పుట్టినట్టు ఇదంతా పుట్టేది మొత్తం చనిపోయాడు అనుకున్నాను కానీ అక్కడ కూర్చోబెట్టి మొత్తం అంతా డబ్బు ఎంత డబ్బు అయితే అందులేదు అసలు విషయం చెప్తాను ఈ చెయ్యి కదా ఈ చెయ్యిలో వాటర్లో కాలిపోతుంది రక్తం వాటర్ వచ్చేస్తే ఇంటి నుంచి వచ్చేసి రక్తం మొత్తం రక్తం వచ్చేస్తుంటే ఇంకా చనిపోయాలనుకుంటే ఉద్దేశారు మళ్ళీ అలాగా తెల్లారినప్పుడు తీసింది దేవుడు గొప్ప వల్ల బతికని నిజంగా చెప్తున్నాను అదే రోజు నేను చనిపోవలసిన వాడిని మరలా దేవుడు తీసుకువచ్చి దేవుడు మరలా తీసుకొచ్చి నిలబెట్టున్నాడు హల్లెలూయా క్రైస్తవాన్ని అవమానపరిచిన వ్యక్తిని నేను మళ్ళా దేవుడు నాకు ఏం చెప్పాడు కూడా తెలుసా నువ్వు ఏదైతే కోల్పోతావో మళ్ళా నీకు ఇస్తాడు హల్లెలూయా నేను నిన్ను ఆస్వాదిస్తానన్నాడండి హల్లెలూయా హల్లెలూయా రాజ్యాలను కాగేశాడండి దేవుడు హల్లెలూయా ఎవరు చెప్తే నమ్మదని కొన్ని మాటలు ఏంటి వీడా ఇప్పుడు కూడా చాలా మంది నమ్మకం వీడా అంటారు ఎందుకు నా పరిస్థితి ఒకప్పుడు అలా ఉండేది బురద పంది దొరికినట్టు కుక్కలు దొరికినట్టు కుక్కలు వాంతికి ఎలా అయితే తిరిగి వాన్ చేసుకుని మళ్ళీ తిన్నది కదా కుక్క అటు విధంగా నా జీవితం ఉండేది నా విధంగా నా జీవితం ఉండేది మళ్ళా దేవుడు తీసుకొచ్చిన అంటే అక్కడ కావదండి కదా చనిపోనుకున్నాడు లేపాడు అయిపోయింది అప్పుడు ఎలా ఇంటిగా తెలిసింది అమ్మగానే అయితే నా కుటుంబంలో నేను తప్ప ఇంతకంటే కూడా బాగా పెట్టుకుని ఎవరు నేను చుట్టూ అలా కూడా మా అమ్మగారు ఒక రోజు మా అమ్మగారు అయితే ఇంట్లో వచ్చేది కదా ప్రాక్టీస్ ఇంట్లో చెప్పుకోవాలి బాబు అని చెప్పాను ఇంట్లో చెప్పమన్నాను నాన్న క్యాటరింగ్ అయిపోయింది వాత వేయబడిన మానవులు అయిపోయాను నా యొక్క సాక్షిత పోయింది వాత వేయబడిన మనస్సు వల్ల నా మనసు కలిగిపోయింది ఒక్కసారి వాదేస్తే ఎలా ఉంటుందని శరీరం సిరుకు అంటది సిరుకు అంటలేదు మనసు లేదు పోయింది క్యాటరింగ్ అయిపోయింది మీకు ఇలాగా కొయ్యడానికి వస్తుంది కొట్టొస్తుంది నొప్పి వస్తుంది అసలు నొప్పి వస్తుంది కదా నొప్పి రావట్లేదండి ఎక్కడ రావట్లేదు లోన నొప్పి రావట్లేదు మనసు నొప్పి రావట్లేదు ఏ చేసినా కావట్లేదు చెప్తుంది కఠినం అయిపోయింది మనసు లోనంతా కఠినం అయిపోయింది ఉదయమంతా కఠినం అయిపోయింది అది బాబా తప్పులా బాబు అనుకున్నా తెలుస్తలేదు అక్కడ వెళ్ళకుండా కూర్చోకుండా కూడా తెలుస్తలేదు అక్కడ వార్త ఉండకూడదు తెలుస్తుంది ఎందుకంటే వాత వేయబడిన జనాలలో నేను ఉన్నాను అప్పుడు
వాత వేయబడుతుంది నా యొక్క సాక్ష్యం, వాత వేయబడుతుంది నా యొక్క మనస్సు, అయిపోయింది నా జీవితం. ఎప్పుడైతే వాత వేయబడుతో నీ మనస్సు మరలా నువ్వు వేసుకొని తిరిగి రావాలంటే అసాధ్యం అండి. ఈ అసాధ్యం అనేది దేవుడు చెప్తున్నాడు. నాకు అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా? ఇదిగో నేనే సాక్షి. హల్లెలూయా. నాకు అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా? ఇదిగో నేనే సాక్షి. అసాధ్యం అనేది ఆయనకి ఏమీ లేదు. అయితే అలా జరుగుతున్నప్పుడు చనిపోయాడు చేశాడు. నేను బయటికి వెళ్ళిపోదా బాబు అన్నప్పుడు నా బండి అమ్ముకున్నాడు. చదువు ఏమైపోయింది కదా, నేను చదువు గంటలు చూస్తావా సినిమా ఎక్కువ మాట్లాడితే నాన్న చాలా సింపుల్ అది పెద్ద చదువు చాలా సరదాగా ఉంటాను. ఇంకా ఏమైపోయింది ఏమైపోయిందని చదువుకుంటా, ఎక్కడికి వస్తుంది చదువుకుంటా, ఎంఏ చేస్తారు, కంప్యూటర్ కాలేజ్ ఏం చేస్తారు, ఈ జాబ్ చదువుకుంటాను అయిపోయింది. అక్కడ అయిపోయింది. ఇంకా ఏదో బాగుంటుందో అన్ని చేస్తే ఏదో మారుతుంది, మెల్ల మారుతుంది. మెల్ల మారిపోయి తినకూడదు కదా, తినకున్నా కదా మళ్ళీ అయితే అలాగే మళ్ళీ బాధ్యతమే, మళ్ళీ చలచితమే. చాలా మంది కాపాడారు. మా అమ్మగారు ముఖ్యంగా మా అమ్మగారిని కాపాడింది. అలా వెనక్కి అలా వచ్చేసరికి అలాగా ఏ నెలలో అక్కడే ఉన్నాను. అలా గిన్నెలు చాలా రోజులు చాలా రోజులు అక్కడే ఉన్నాను. ఎందుకంటే రాత వేయబడి వస్తున్నారు, రాత వేయబడిన మనస్సాక్షి అలా జరుగుతున్నప్పుడు 2019 నేను గవర్నమెంట్ జాబ్ రాశాను. గవర్నమెంట్ జాబ్ రాస్తే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చేసింది. జాయిన్ అయిపోతే గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయిపోయిందని చెప్పి నేను 10 పెట్టాను. 10 కలిసి 6 నెలలు కదా, ఈ డేటా వాళ్ళకి వాల్యూ లేదు, ఎలిజిబిలిటీ లేదు, మీ దగ్గర రాదు. ఇబ్బంది పెట్టి ఆల్రెడీ ఆంధ్రలో పెట్టుకుని జాబ్ వస్తున్నాయి అని చాలామంది. అయితే గవర్నమెంట్ జాబ్ పోయిన నుంచి ఎలా ఉంటుంది అప్పుడే కొంచెం దుఃఖస్వామి ఈ చదువు ఇంట్లో ఇలా చెప్పగానే ఇక్కడ అక్కడ లేదు. బయటకు వస్తే అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్ నుంచి బయటకు వస్తుంది. జాబ్ వచ్చింది, బయటకు వచ్చిన ఎలా ఉంటుంది వచ్చిందని నాకేం అర్థం అని చెప్పి నాకు ఒక కట్టిందని వచ్చేసాక కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నట్టుగా కానీ అప్పుడే వర్షం వస్తుంది. అలా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ జాబు అలాగా పోయిందని అక్కడ పోయింది. 2 అలాగా 3 సంవత్సరాల తర్వాత నాకు ఇదంతా జరిగింది అయిపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మెయిల్ వచ్చింది. ఏంటంటే పలానా ఉద్యోగం మీకు జాబ్ వచ్చిందా, ఆ జాబ్ జాయిన్ అనికి మీకు ఇష్టమా అని మెయిల్ వచ్చింది. నాకు ఇష్టమని చెప్పి కాకినాడ వెళ్ళి వెళ్ళాక మళ్ళా కాకినాడ అందరం కాలంలో పెడతాను. 5 మందికి 60 మళ్ళీ వచ్చేసాక అలా మంది మా బాధ్యతం చాలా బాగుంది. అక్కడ అలా జీవితంలోకి వెళ్తున్నప్పుడు దేవుడితో దేవుడు నా కృప, దేవుడితో నాకు అర్థం కాదు. అంతా నేను చేయలేదు, కొన్ని నెలలు కూడా దేవుడు కృప, దేవుడు అలా జరుగుతున్నప్పుడు చిన్న బ్యాంక్లో జాయిన్ అయ్యింది. మనకి జాబ్ కొంచెం జాబ్ చేయండి, మన సాధకుగా జాబ్ జాయిన్ అయింది. మా సార్ చెప్పలేదు. అలాగా జాయిన్ అవుతున్నప్పుడు చేతుల బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అయిపోయింది. మనం ఎక్కడ తెలుగులో ఉన్నది కాదు, మన కలవడం చిన్న అలాగ అవుతున్నప్పుడు ఒక రూమ్ తీసుకున్నాను. ఒక ఊళ్ళో ఇంటి నుంచి బయటకు వెళ్ళాను. నాకు ఇంకా అనుపత్తిలో నేను ఉన్నాను, అనుపత్తిలో నేను వెళ్ళిపోతాను అని బయటకు వెళ్ళిపోతాను. ఇలాగే అదే రోజు ఇల్లు తీసుకున్నాను, అద్దె తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఉండి ఏదైతే ఎందుకంటే ఇంట్లో బాధపడుతుంది పెట్టి వచ్చింది. అలాగా కొత్త శుభ్రం చేసుకున్నాను. ఇంకా చేపలు తెచ్చుకొని ఏమైనా తెచ్చుకొని వంట అక్కడ వేసుకొని అనుకునేసి అంటే మార్నింగ్ ఫోన్ వచ్చింది. హల్లెలూయా. ఫోన్ ఎత్తలేదు నేను, ఎవరో వాళ్ళకి ఫోన్ లేదు. మళ్ళీ ఫోన్ వచ్చిందండి, ఎత్తలేదు. మళ్ళీ ఫోన్ చేయండి. నా నవ్వు చాలా శాస్త్రంలో ఏ బాబు ఫోన్ ఎత్తలేదు బాబు, నీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం పొద్దునుంచి అన్నాడు. హల్లెలూయా. దేనికి జాబ్ ఇవ్వడానికి, గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి పొద్దున్న వెయిటింగ్ చెప్పమంటాడు. నాకు సార్ నాకు కళ్ళండి, నేను చూసుకోవాలి కదా, అది కాలం బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ ఇచ్చాడని లాభాలు వచ్చాడుగా వచ్చా అన్నాడు. అప్పుడే ఒక పెద్ద బండి ఉంది, ఆ బండి నుంచి ఇలా అనుబంధి వచ్చి నా సర్టిఫికేట్ తెచ్చుకోండి.
సార్ నాకు లేకపోతే వచ్చేసింది, మీరు ఎంత లేట్ అయినా పర్లేదు, నేను కార్యక్రమం ఇంట్లో కావచ్చు, నీ కోసం వెయిట్ చేస్తాను, లాస్ట్లో ఒక్కగా ఉన్నా వచ్చేయాలండి. హల్లెలూయా హల్లెలూయా. 5 నిమిషాలు 5 నిమిషాలు ఫోన్ ఎత్తకపోయినా, ఫోన్ చూడకపోయినా, ఫోన్ లేకపోయినా జాబ్ ఉంది, అవుట్ పోతే బయట ఉండనే ఏదైనా ఆ జాబ్ నాకు వచ్చేదే కాదు. నా ఒక్క దేవుడి కృప చూడండి, ఒక్క నిమిషం ఫోన్ చేస్తే వచ్చాను. మళ్ళా ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళి స్పీకర్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి వెంటనే రకరకాలు చేస్తే మీకు కాకినాడ రాకుండా కదా, మీకు సమయం ఉంటుంది, వివేకంగా పడుతుంది, మీకు వెళ్ళిపోతుంది, మీకు మళ్ళీ రాజమండ్రి అంటే మసరోజే రాజమండ్రి రాజమండ్రిలో వెళ్ళి నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే అక్కడేంటి ఒక సభ్యులు కావాలి, ఆ సభ్యులు అది ఆ సభ్యులు జీవితం కావాలి, అంటే నేను సంవత్సరాలు ఆ సభ్యులు అలాగా రాజమండ్రి వస్తే రాజమండ్రి సాయంత్రం అయిపోయింది. అవన్నీ సభ్యులు చూసేది బుద్ధి అన్నీ చూసే అయిపోయింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఒక నెల ఉండాలంటే అయితే అక్కడ సభ్యులు చూపించాలండి. సభ్యులు చూపిస్తే నాలాగే ఒక అబ్బాయి కోపల అబ్బాయికి జాబ్ వచ్చింది, ఆ అబ్బాయి బీసీలో నాకు జాబ్ వచ్చింది. ఆ ఇద్దరికి జాబ్ వస్తుంది. ఆ అబ్బాయికి ఏమో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, నేనే సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. 2019లో ఉంది నా సర్టిఫికేట్. ఈ అబ్బాయి 2019లో సర్టిఫికేట్ చేసుకోలేదు, నేను వెళ్ళి ఇచ్చేసాను. ఎలా చూస్తే మీరు అంతకన్నా పడతావు ఇచ్చే ఇదే సర్టిఫికేట్, నీకు ఏ సర్టిఫికేట్ అక్కడైతే ఆ సర్టిఫికేట్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను తెచ్చుకోవాలి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఎక్కడైతే అన్నాడు, నాకు అర్థం లేదు, ఏంటి ఇదా అని చెప్పాను. ఆ సర్టిఫికేట్ ఎక్కడైతే పాప అబ్బాయిని నేను ముందు తెచ్చుకోవాలన్నా అన్నారు. అయితే అబ్బాయికి ఎప్పుడు చేయాలి, అయితే 6 రోజుల వరకు నీకు ఇబ్బంది అయిపోతుంది బాబు అని చెప్తే ఆ అబ్బాయి వాళ్ళు తెచ్చేస్తున్నారు. నాకు నాలో ఎక్కడికి వెళ్ళకుండా ఆ సర్టిఫికేట్తో ఓకే అయిపోయింది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు నా పట్ల ఆడి పట్ల వల్లే ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత అప్పటికి ఆ సిచ్యువేషన్ అలాగే ఉంది. ఆ యొక్క బాధ జీవితంలో ఉన్నాను. అప్పటికి మా దాకా వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి నేను ఏదైతే కోరుకున్నానో అర్థం చేసుకున్నాను. ఈ సమయానికి వచ్చాను, ఈ సమయంలో నిలబడ్డాను, ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాను. ఈ సమయమే మరి నేను చాలా వరకు సమయం అంటే మీ దైవజనులు సుధాకర్ గారు మీరు ఎన్నో కోరుకున్నాను. నాకు సహవాసం నాకు చూస్తున్నాను, అలా సహవాసం చేస్తున్నాను. 5 రోజులు 10 రోజులు చాగలు ముళ్ళు ఏళ్ళు వ్యవస్థ అలగట్టు రాకపోవడం బాగుపోవడం అనుకోవడం తీసుకెళ్తూనే ఉన్నారు. ఆ క్రమంలో మొత్తం అన్ని మార్చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ధర్మము గలవాడు దేవుడు అలా మార్చేస్తున్నాడు. చాలా దేవుడు చేసిన క్రియ చాలా అంతేకాదండి. మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరలోనే నా సచివాలయం కూడా సహాయం చేశారు. మళ్ళీ అంటారు కదా, అక్కడ మీరు పలానా సచివాలయం వేస్తే మాకు చేయలేదు, మీరు పాల్గొతో ఇండియాగా ఉంటారంటే అయితే మా అబ్బాయి చాలా మంది మీరు ఆ సచివాలయం వస్తే నేను ఆ సచివాలయం వేస్తాను అప్పుడు మేము వేసుకుంటున్నాం. కానీ దేవుడు అలా మమ్మల్ని ఇద్దరు కూడా ఇంట్లో ప్లేస్లో పెట్టాడు. హల్లెలూయా. అది చాలా గొప్ప కాదు. దేవుడి భక్తులు కూడా చాలా గొప్పగా చేశారు. ఈ విధంగా దేవుడిని తీసుకెళ్తూ ఇప్పుడు రీసెంట్ నన్ను ఒక జాబ్ హోల్డర్గా వచ్చి చాలా మంచి స్థితిలో వచ్చి ఇంటికాడ కూడా ఏ బాధ లేకుండా దేవుడిని ఎలా నిలబెట్టానండి. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను నిలబడడానికి కూడా అర్హత లేదు. మామూలుగా అయితే దేవుడు నాకు అర్హత కలిగించారని నేను అనుకున్నా. ఎందుకు దేవుడు నాకు మాట్లాడాడు. నా పాత జీవితం అంతా పోగొట్టుకున్నాను, పాత జీవితం అంతా తీసేసుకున్నాను మొత్తం. ఓ దేవుడా నేను వెనకకు మాలని చెప్పి దేవుడికి ఏమాగ్రహం చేస్తున్నాను. హల్లెలూయా. ఆ తీర్మానం ఇప్పుడు ఇలాగే పెట్టింది. హల్లెలూయా. దేవుడు అదే ఎంత ఎలాంటి వాళ్ళు కూడా దేవుడు మార్చడానికి ఇదే కారణం. నా విమోచకుడు సజీవుడు. ఏ సజీవుడు? ఇదిగో ఇటువంటి వ్యక్తిని మార్చేవాడే సజీవుడు. నువ్వు మార్చలేవని, మీ ఐదారు మార్చలేరు, లేదా రాజును మార్చలేరు. ఎవరు మార్చగలరు? సజీవుడు విమోచకుడు. అర్థమవదు యేసు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాళ్ళు తప్ప ఎవరి వల్ల కాదండి. నువ్వు కొట్టడిపోతావు, ఇంటికాడ ఉండి చచ్చిపోతావు. ఇంకా అయ్యి బాబోయ్ నువ్వు ఎంత కొట్టడిపోయి ఏం చేసినా
రావాల్సిందే తప్పదు. ఇది మాత్రమే మీరు ఎంత దించుకున్నా నువ్వు ఎక్కడికైనా మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. ఇది మాత్రమే తప్పదు. ఇలా నువ్వేదో సాధించేస్తా ఎక్కువ చేసుకుంటావు కానీ వాళ్ళ ఏమి మళ్ళా వీధికి నలిగిన హృదయం దేవుడికి ఇవ్వాల్సిందే. ఆ వీధికి నలిగిన హృదయం దేవుడికి బలి అయ్యేంత వరకు నువ్వు రావాల్సిందే. అత్యంతో రావాల్సింది. అది కానీ లేదా అలాగే సాగంటారు దేవుడికి, అలాగే సాగించారు. ఆ వీధి నలిగిన హృదయం దేవుడికి ఇస్తే నీకు ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలానికి నీ ప్రతిఫలం ఏడవది కాబట్టి ఆ ఫలితానికి ఫలితం చూపించు. ఏమన్నా వీధి నలిగిన హృదయం మంచి చూడు విధంగా ఉన్నాడు, ఏదో చిన్నపాటి ఉన్నాడు లేదా ప్రవర్తించాడు. అలాగా దేవుడు ఆ యొక్క స్థితి నుంచి ఏమని చదువుకోవడం నేను అనుకోలేదు కానీ చాలా చూసాను. నేను నా కళ్ళు ఎదుగుగా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక యాక్సిడెంట్ చూసాను. మా సింహాసనం కళ్ళు చనిపోయాడు. నేను ఎదుర్కొంటా చనిపోయాక అర్ధరాత్రి ఒక ముక్తి కైకేసి వెళ్ళిపోతాను. సాధారణ సరిలో నేను బాగా సరైన పెట్టిన చేస్తాను. అలాంటిది ఆ రోజు పెట్టినా ఒకరు ఫోన్ చేసి అంటారు కదా అన్నయ్య అప్పటికే నాతో సరదాగా ఉన్నాడు. ఇక్కడ చాలా సరదాగా ఉన్నాడు. సరదాగా నన్ను పిల్లలా ఇలా చాలా బాగా ఆడిస్తాను. మంచిగా ఇలా ఉన్నారు. అలాంటి వ్యక్తి 10 అయిపోయింది. ఇంటికి పడుతున్నాను. 2 వచ్చిన ఏమంటే చనిపోలేని నాకేమర్థం ఉంటుంది. నేను సదా మారాడుతున్నా ఏంటి నాతో అనుకోలేదు. చూడగానే చనిపోతుంది. ఆ స్థితి ఒకసారి ఆ స్థితి కమ్మని రోజు చాలా బాధ అయింది నాకు. అది ఎందుకంటే చూస్తూ చేయడం ఎందుకంటే నాకున్న వ్యక్తి నాకు వార్త వేయబడిన మనస్సాక్షి కానీ నాకు ఉంటే చాలా బాగుంది. ఆ వార్త వేయబడిన మనస్సాక్షిని తీసేవాడంటే వీధి అడిగి వస్తే బలి కంపల్సరీ. అది చూడగానే నాకు నా హృదయం అంతా ఒక కన్నీళ్ళు పట్టాలి. నేను ఏం చేయాలి ఇప్పటికే డిప్రెషన్, అప్పటికే చాలా ఇది చాలా మనస్సంతా ఈ కళ జిలా ఇదంతా ఎలాగైపోయిందంటే ఒక అర్థంగా ఉన్నాను. నేను బయట చాలా బాగా అన్ని చూసేసరికి చాలా ఇబ్బంది పడి నేనేం చేయలేము. ఏం చేయలేము. చాలా వచ్చాను. ఆరోగ్యం చూసాను. చాలా వచ్చాను. ఎక్కువ వచ్చాను. నాకు దేవుడు చెప్తున్నాను నువ్వు పట్టి వాటికన్నా కనికరిస్తానని కోరుకున్న వాటిని తిరిగిస్తానని మళ్ళీ దేవుడు రాజులందరినీ కాకేశారు. ఇవన్నీ చేసినాడు దేవుడు. ఇంకా నాకు మళ్ళా నిలబెట్టిన దేవుడు నాకు ఇంత జవాబిచ్చిన దేవుడు నిరాకరణ కూడా వేసిందని చెప్తున్నాను. ఇంకా ఈ సంఘం నాకు చెప్పాలని అయితే మళ్ళా చదవక 2 నిమిషాలు చెప్పి వెళ్ళేస్తాను. ఏంటంటే వీధికి నడిగిన మనసు ఇచ్చి ఈ సంఘంలో మీరే కాపాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘం మీరే కాపాడుకోవాలి. ఈ సంఘం మీది, ఈ సన్నిధి మీది, ఇవన్నీ మీది. ఇదంతా మీకు వచ్చు. ఇదంతా దేవుడు మీకు అలా చేయబోతున్నారు. ఆ దేవుడు దేనికి ఇచ్చాడు మీకు అని ప్రాణత్యాగం చేసి మీకు ఇచ్చేసాడు. ఇవన్నీ మీరే చేయాలి. మీరు చేయకపోతే దేవుడి ఫలితం మీరు ఏమి ఇవ్వలేదు. సంఘానికి ఐకారు కానీ వాళ్ళ కుటుంబం కానీ మీరు చేసేది ఏమి కాదు. చేయవలసి దేవుడికి చేయండి. హల్లెలూయా. దేవుడికి మీరు ఫలితం కానీ ఇస్తే ఇక్కడ గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇంట్లో నేను కూడా ఉంటా. హల్లెలూయా. మనమందరం కలిసి చేద్దాం. హల్లెలూయా. కాలంలో మనమందరం చేయాలి. ప్రతి ఒక్కరికి నిలబడాలి. నువ్వు సాక్ష్యం చెప్పాలి. నువ్వు వాక్యం చెప్పాలి ఇక్కడ. హల్లెలూయా. జరిపించండి మీరందరూ. హల్లెలూయా. ఎవరో వచ్చి చెప్పండి. మనం చేయాలి. మనం నిలబెట్టాలి. అందుకే చెప్తున్నాను. విమోచకుడు, ప్రజలు, మనసు ఆయన మాటలు తెలియకండి. మీరు చెప్పాను కదా ఆలోచించి చేయాలి. ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. మొదటి చిన్న సాక్షి చెప్పినాను. నా దేవుడు అయితే నేను పరిపూర్ణ స్థితి నుంచి మళ్ళా లేవని సరేండి. ఇంకా దేవుడు నాకు కొన్ని కార్యాలు చేస్తారని దేవుడు చెప్పారు. వాటి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అంతేకాదు నేనున్న స్థితి కూడా ఏంటంటే నిరీక్షణ కూడా అవ్వాలి. అది దేవుడు ఉంది. దానికోసం నేను ప్రార్థనలో పెట్టండి. ఆ ప్రార్థన పెట్టినట్టుగా చిన్న ప్రమోషన్ కూడా అందులో వస్తుంది. అది ప్రార్థన పడితే దేవుడు చాలా కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ఆ యొక్క కాకినాడ విషయంలో అయితే నేను ఒక వ్యక్తిగా ఒక నడగంలో వస్తుంది. ఆవిడ ప్రమోషన్ ఇచ్చి పైకి వెళ్తారు. ఆల్రెడీ ఇంకా వ్యక్తిని కూడా చాలా బాగా చూసుకున్నారు స్వామిలో.
ఎంత బాగా చూసుకుని నాకే అర్థమయ్యేది కాదు. అప్పుడు మనమేమో ఎక్కడో అంతలో నుంచి ఎక్కడో మూల ఉండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఒక కుర్చీలో కూర్చోడంటే నాకేమర్థం అంటే నేనేనా ప్రతిరోజు అనుకుంటా నేనేనా దేవుడు ఎవరికి వచ్చిందో ఏమి వచ్చిందో మాకు తెలిసి వస్తాను. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఈ మాట ఎన్నిసార్లు ఏం చెప్తున్నానంటే నేను ఎప్పుడైతే నా యొక్క ఆఫీస్లో కూర్చున్నానో అందులో ఒక వాగ్దానం వచ్చిందండి. ఏంటి వాగ్దానం? గట్టిగా నేను మీకు విశ్రాంతిని కలుగజేతున్న వాగ్దానం చూపించాడు దేవుడు. నాకు అర్థం అవట్లేదు ఇదేంటిది, దేవుడు కాదు. అది ఇలా కూర్చుని సోలు చేస్తే నేను ఇలాగ అలా తీసుకుంటే అలా చూపించలేదు. నాకేమర్థం లేదు. దేవా నువ్వు నా మొదలలేదు నాయన అని అనుకోండి. చాలా దేవుడికి ఎంత దేవుని గొప్పని దేవుడిగా కాబట్టి వాటిని మనసు కాదు వీరికి నాయకుల బయటకు దేవునికి మనం ఫలితం చూపించాలి. నాయన ఈ యొక్క వాక్యము దేవుని ప్రకారంగా దీవించుగా వాక్యం అందరూ మాట బరువు కాక వాళ్ళు చిన్న ప్రార్థన చేసి నా చదువుగా సరే నీ కుటుంబం బట్టి నేను వాక్యం చెప్పింది, నీ దేవుని బట్టి నేను వాక్యం చెప్తున్నాను. దేవా అనేక మంది జనులు ఉన్నారు, వీళ్ళందరూ వాక్యం ఉన్నారు. నేను చెప్పగలనా అనుకుంటుంది, నువ్వు చెప్పగలను చెప్పిరండి. నేనెంతో దేవాదానికి ధ్యానాలను నేనెంతో నీరసమైపోయాను. అయ్యా నీ కృప దేవా నువ్వు నాకు నేర్చుకుంటుంది, నువ్వు నా సజీవుడు దేవా, నువ్వన్నీ చెప్పినప్పుడు మీరంతా మీరందరికీ తెలియజేయండి. మీ హృదయంలో ఈ వాక్యం నాటనయానికి ఇస్తున్నాను. నువ్వు పంచినాడు నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఇటువంటి వాక్యం మేము పట్టుకోవాలి, మేము ఇక్కడ ముందుకు వెళ్ళాలి. నాన్న వీరందరూ మీలో బలపడాలి తండ్రి. బలపడి ఈ వాక్యం మీరు ఇంకా ఎత్తే పట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ యొక్క సంఘం గొప్ప సంఘంలో చేయమని ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోండి. నా జయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రతి వారి వరకు వచ్చిన ఘనమైన మాటలు ఆమేన్.